అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీకు మీ జీవిత భాగస్వామ్యం వల్ల ధనలాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామ్యం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. మీ బాధ్యత ఎంతుంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి. అయినప్పటికీ జీవితంలో ఈరోజు మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు, కొత్త విషయాలు, దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబంతో ఈరోజు చాలా మంచి సమయం గడుపుతారు. మీకు ఈరోజు అర్థం చేసుకోవడానికి మీకు చక్కని ప్రేమ లభిస్తుంది. సమయాన్ని మీరు ఈరోజు మంచిగా గడపగలుగుతారు. మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. ఈరోజు మీరు చూసినట్లయితే మీరు ఈరోజు ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చును. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఆలోచనలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీ ప్రేమ జీవితంలో రహస్యాలను బహిర్గతం చేసే సమయం ఈరోజు చూసినట్లయితే మీకు భాగస్వామిక సమావేశాల నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే ఆలోచన వాయిదా వేస్తే మంచిది. ఈరోజు మీకు పాత వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో కడుగుస్తారు. మానసిక ఆందోళన తొలగించడానికి ధ్యానం అవసరమవుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళల కుటుంబంలో వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా మహిళలకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. వారికి ఉన్న సమస్యలు పరిష్కార దిశగా సాగిపోతాయి. ఆస్తి వ్యవహారాలలో ఉన్నటువంటి చిక్కులు కూడా తొలగించబడతాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు వివాదాలు రావచ్చు, జాగ్రత్త. వ్యాపార పని కోసం పోటీ చేయాల్సి వస్తుంది. మీరు హృదయేశ్వరిని కలుసుకుంటారు. ఈరోజు ప్రజలకు మంచిగా ఉంటుంది. ఇక ఈరోజు స్వర్గాన్ని పరిగణించవచ్చును. మీకు ఇచ్చిన మీ సలహా ఫీల్డ్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కెరీర్లో మీరు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదు. శాశ్వత పని నుండి ప్రయోజనం పొందుతారు. ఈరోజు పనిలో విజయం సాధించడం జరుగుతుంది. మద్దతు కూడా లభిస్తుంది. ప్రశంసలు అందుతాయి. పరిస్థితులు మీకు సహనము మరియు సంయమనంతో నిర్వహించడానికి ప్రయత్నించాలి. మీ స్వభావాన్ని సానుకూలంగా మార్చుకోవాలి. ఉద్యోగంలో ఇష్టమైన ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈరోజు తప్పు వల్ల ఏ విషయం మీ తప్పు వల్ల ఏ విషయంలో కూడా మీకు మీ బాధ్యత అనేది ఉండకూడదు. కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. లక్కీ సంఖ్య 4, లక్కీ కలర్ ఆవాలు. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు చక్కగా మీరు పరిహారం కొరకు రామాలయాన్ని దర్శించండి, పూజలు సమర్పించండి. మీకు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి. ఇలా చేయటం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి అని శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.